వాహన పరిశ్రమకు పండగ సీజన్ బాగా కలిసొచ్చింది. గతేడాది పండగ సీజన్లోనూ కళ్లు తేలేసిన వాహన కంపెనీల షేర్లు ఈసారి రేసు గుర్రాలా దూసుకెళ్లాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఏకంగా 25% అమ్మకాలు పెరగడంతో వెహికల్ సెక్టార్ ఫుల్ ఖుషీగా ఉంది. దసరా దీపావళి సీజన్లో వాహనాలు కొనే కల్చర్ బాగా పెరిగింది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 16,000 మోటార్ సైకిళ్లు, 4,000 కార్లు, 1,500 క్యాబ్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 30,382 మోటార్ సైకిళ్లు అమ్ముడైతే ఈ ఏడాది 46,877 వాహనాలు రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇక కార్లను కొనే వారి సంఖ్య బాగా పెరిగింది. ఒక్క నెలలోనే 4,000 కార్ల అమ్మకాలు జరిగాయి. క్యాబ్లకు మంచి డిమాండ్ ఉండటంతో ఈసారి క్యాబ్ విక్రయాలు ఊపందుకున్నాయి. గతేడాది 371 క్యాబ్ అమ్మకాలు జరిగితే ఈ ఏడాది మాత్రం 1,766 క్యాబ్ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. మొత్తం మీద గత సంవత్సరంతో పోల్చితే 22,900 వాహనాలు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆర్టీఏ లెక్కలు చెబుతున్నాయి. ఈ రద్దీకి మరి కాలుష్యానికి ప్రజలు కూడా టూ వీలర్లో పోవడానికి జంకుతున్నారు. రోడ్లు కూడా మరి బాగలేని పరిస్థితి. దానివల్ల కూడా టూ వీలర్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలామంది ఈ మెయింటెనెన్స్ లేకపోతే వాటికి మరి ముందుగా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనండి ఇవన్నీ పెట్టే బదులు హాయిగా క్యాబ్లో వెళ్తే జర్నీ పూర్తయిపోతుంది. మనం అక్కడికక్కడ క్యాబ్లు దొరుకుతున్నాయి కనుక అది ఉపయోగించుకోవచ్చనే ధోరణికి చాలా మంది అలవాటు పడ్డారు. సులభ వాయిదాల్లో చెల్లించే లోన్లు, కొత్త మోడల్స్ అందుబాటులోకి రావటం వంటి కారణాలతో వాహన విక్రయాలు పెరిగాయంటున్నారు. షోరూం నిర్వాహకులు ఇచ్చిన పండగ ఆఫర్లు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. పెరిగిన వాహన విక్రయాలతో షోరూం నిర్వాహకులకే కాదు రవాణా శాఖకు కూడా ఆదాయం బాగా పెరిగింది.